అమరావతి పునఃప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసి ఏపీని బలమైన ఆర్థిక వ్యవస్థగా తయారు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అమరావతి రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికంగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఏపీ కలల రాజధాని అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు, 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అని సీఎం చంద్రబాబు అన్నారు. 10 నెలల్లో సవాళ్లను అధిగమించి కేంద్రం సహకారం, మోదీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాన్ని పట్టాలెక్కించామన్నారు. 2024లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వెంటిలేటర్ పై ఉన్న ఆర్థిక వ్యవస్థకు కేంద్రం వ్యక్తిగతంగా ప్రధాని మోదీ ఆక్సిజన్ ఇచ్చారన్నారు. ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నామని గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరం, ఏం చేయాలనో తెలియని పరిస్థితి. నేను 4వసారి ముఖ్యమంత్రి, కానీ ఎటు చూసినా ఆఘాతమే. అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైనున్న ఆర్థిక వ్యవస్థకి కేంద్రం వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం, వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం. ఇంకా కొన్ని రోజులు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నాం. అమరావతి కోసం రైతులు వీరోచితంగా పోరాడారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. లాఠీ దెబ్బలు తిన్నా, జైళ్లకు వెళ్లినా వాళ్ళు వెనక్కి తగ్గలేదంటూ సెల్యూట్ చేశారు. ఈ రోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. బాధలు పడ్డారు, అవమానాలు పడ్డారు, లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్లకు పోయారు. అయినా కూడా ఎక్కడ కూడా మీరు వెనకాడలేదు. హ్యాండ్స్ ఆఫ్. ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు, మళ్ళీ చూస్తానని కూడా నమ్మకం లేదు. అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా. అమరావతి ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధాని ఆవిర్భవిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. చంద్రబాబు పాలనా దక్షతతో అద్భుత రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు. అమరావతికి ప్రత్యేకించి ఒక వ్యక్తిని మనం స్మరించుకోవాలి. రాళ్లల్లో, రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి, ఒక 20 సంవత్సరాలు ముందుకెళ్ళి చూసిన వ్యక్తి. అలాంటి నాయకులు మనందరం కోరుకున్నట్టుగా ఆయన వెనంటే ఆయన ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉండాలి అని మేము ఆశించిన విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో, ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో, అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో, ఆయన దక్షతతోటి, ఆయన గవర్నెన్స్ కేపబిలిటీ తోటి, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ తోటి ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. మరోవైపు 100 పాకిస్తాన్లు వచ్చినా భారత్ను ఏమీ చేయలేవని మంత్రి లోకేష్ అన్నారు. భారత్ దగ్గర మోదీ అనే మిసైల్ ఉందన్నారు. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. మొత్తానికి ఉక్కు సంకల్పంతో అమరావతి పనుల్ని పునఃప్రారంభించిన ఏపీ ప్రభుత్వం 5 కోట్ల మంది ప్రజలు నా రాజధాని అని చెప్పుకునేలా నిర్మిస్తామని హామీ ఇచ్చింది.